బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి, నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి గారికి, జడ్పీ చైర్మన్ పాపిరెడ్డి గారికి, వేదికను అలంకరించిన జడ్పీటీసీలకు, ఎంపీలకు, మన పార్టీ అనుబంధ సంస్థ నాయకులకు, ఇక్కడికి వచ్చిన డోర్ నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా ఉద్దేశపూర్వక నమస్కారం. మన నాయకుల ఆదేశం ప్రకారం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమంలో ఈరోజు డోర్ నియోజకవర్గంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డోర్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మన అందరం కూడా ఒక్కసారి ఆలోచిస్తే ఎలక్షన్ల కంటే ముందు 2024లో ఎలక్షన్లు జరిగేటప్పుడు తెలుగుదేశం నాయకులు ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, వాళ్ళ కార్యకర్తలు ప్రజల దగ్గరికి పోయి ఏం మాట్లాడారనేది కూడా మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సూపర్ సిక్స్ అంటూ తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు అందరూ కలిసి కూడా జగన్మోహన్ రెడ్డి కంటే భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది. దాంతో పాటు తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్క గ్రామంలో ఇంటికి నాయుడు భవిష్యత్ గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ అనే బాండ్లను కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇచ్చి వాళ్ళకందరికి కూడా చెప్పడం జరిగింది. ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఏ విధంగా బాండ్ ప్రజలకు ఇచ్చినారనేది కూడా మీరు ఒక్కసారి తెలుసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నా పైన ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారెంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్షణ లేకుండా, ఎటువంటి నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇటు చంద్రబాబు నాయుడు. దాంతో పాటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి కూడా వాళ్ళు ఇద్దరు కలిసి కూడా వాగ్దానం చేయడం జరిగింది. అంటే మేము ఇద్దరం కూడా వాళ్ళు కూడా ఇద్దరు కలిసి ఈ విధంగా ప్రజలకు బాండ్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంలో ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాము. 2024లో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్తు గ్యారెంటీలు వాగ్దానాలు అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి సమన్వయంతో, పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తున్నామని ప్రతిజ్ఞ చేస్తున్నాం ఇటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. అంటే మీరందరూ ఒక్కసారి ఆలోచించండి, ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసి మోసం చేసింది అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఈ ప్రజలందరూ కూడా మోసపోయిన, కనీసం చివరి దశలో ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా లాస్ట్ దశ కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఏదైనా కూడా మాట చెప్తే చేస్తాననే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా నమ్మి ఓటేయండి. దాంతో పాటు పవన్ కళ్యాణ్, బీజేపీ, నరేంద్ర మోడీ కలిసి ఈ పథకాలను కూడా ఖచ్చితంగా ఇస్తామనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఓటేయండి. కానీ వచ్చిన తర్వాత ప్రజలు మనకి ఏ విధంగా మోసం చేసినారో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించారు. తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు ఆయన పేపర్ ఇస్తే
ప్రతి ఒక్క ఇంటి దగ్గర పోయి కూడా మాది సూపర్ 6 పథకాలన్నీ కూడా మీకు ఇచ్చే బాధ్యత. వాళ్ళ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది. స్త్రీ శక్తి కింద ఆ ఇంట్లో ఎంతమంది లేడీస్ ఉంటే 18 సంవత్సరాలు దాటి 58 సంవత్సరాల లోపల ఉంటే స్త్రీలకు కూడా సంవత్సరానికి నెలకు 1500తో సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళంటే ఎవరైనా నిరుద్యోగులు ఉంటే మీకు ఉద్యోగాలు చూపిస్తాం, లేకపోతే నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి కింద ఇస్తామని చెప్పి అందుకే సంవత్సరానికి 36,000. రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే డబ్బుల కంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 దాకా మేము 20,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే ప్రజలను మనం ఏ విధంగా మోసం చేసినారో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించామని నేను సభాముఖంగా. అందుకే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందర చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలతో ప్రజలకు ఏ విధంగా మోసం చేసినారనే ఉద్దేశం ప్రజలకు అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే బాబు సురెడ్డి మోసం చేయాలంటేనే కార్యక్రమం కింద ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం జిల్లా స్థాయిలో పూర్తి చేయడం జరిగింది. జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గం వాళ్ళు ఈ రోజు నియోజకవర్గం మొత్తం ఈ రోజు నియోజకవర్గంలో జరుగుతుంది. ఇప్పుడు మిగిలినటువంటి శ్రీశైలం బనగానపల్లె 2 నియోజకవర్గాలు అయిపోతే మొత్తం నంద్యాల జిల్లా పూర్తయ్యే పరిస్థితి. ఈ రోజు నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమాన్ని నియోజకవర్గంతో పాటు మరలా మండలాలకు పోయి కూడా మండలాల్లో ప్రతి ఒక్క